చాలి. పాత నిబంధనలో మనం చూస్తే గనక యెహోవా నాటిన చెట్లు అంటాడు. యెహోవా నాటిన చెట్లు అంటాడు. ఒకసారి వచ్చిన భాగం చూస్తారా మీ విశ్వాసం కోసం? దయచేసి వాక్యం చూడండి. మాట అట్లా ఉంచి యెషయా వ్రాసిన గ్రంథం, యెషయా వ్రాసిన పరిశుద్ధమైన గ్రంథము, దేవుని సంగమా వాక్యమును ఆ పుస్తకం మీరు తీయండి. నేను మీకు వచ్చిన భాగం చెప్తాను. యెషయా వ్రాసిన పరిశుద్ధమైనటువంటి గ్రంథము 61వ అధ్యాయం చూస్తారా వాక్యమును? 61వ అధ్యాయం 61వ అధ్యాయము 3వ వచన భాగం చూస్తారా? 3వ వచన భాగం 61 3వ వచన భాగం చివరి లైన్. 3వ వచనంలో లాస్ట్ లైన్ ఉంటుంది. చివరి లైన్, యెహోవా నాటిన చెట్ల నీవు వారికి పేరు పెట్టబడను. 3వ వచనం చెట్టు చివరి లైన్ అన్నమాట. 7 లైన్లు ఉంటాయి, 7th లైన్ అనుకుంటాను. యెహోవా నాటిన చెట్ల నీవు వారికి పేరు పెట్టబడను అంటే ఒక విశ్వాసిని దేంతో పోల్చాడు? ఒక చెట్టుతో పోల్చాడు. అంటే దేవుని యొక్క బిడ్డారా గమనించారా? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏమవుతాడంటే వృక్షం అవుతాడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అనేక మందికి నీడను కలిగించేటువంటి ఒక వృక్షముగా దేవుడు మార్చుకుంటూ వస్తాడు. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసులారా మీరు దేవుని చేత మీరు నాటబడ్డా మీరు చెట్ల వంటి వారు. ఏమవుతుంది మీ జీవితంలో అంటే దినములు గడిచే కొద్దీ దేని బిడ్డారా ప్రభువును మనం నేర్చుకునే కొద్దీ మనం కిందికి వేరు మనం పారుతున్నాం. వేరు పారిన వారుగా అంటే ప్రభువులో మనం బలపరచబడుతున్నాం. ఆయన గురించిన జ్ఞానము, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణములేంటి, ఆయన యొక్క లక్షణములేంటి, ఆయన వేటిని ఇష్టపడతాడు, ఆయన వేటిని కోరుకుంటాడు, ఆయన ప్రపంచానికి మరలా ఎలాగ రాబోతున్నవాడు, ఈ ప్రపంచంలో ఆయన చేసే పనులేంటి గమనించండి. వీటిని ఏమంటారంటే ఈ సమస్తాన్ని తెలుసుకోవటం వేరుపారుట అంటారు. వేరు పారుట. మనం ఏం కావాలి, మనం ఎలా జీవించబద్దులమై ఉన్నాం, ఎలాగ ఇంకా ప్రభువును మనం హత్తుకోవాలి, ఆయన నేర్పించే సంగతులకి మనం ఎట్లాగా రెస్పాండ్ అవ్వాలి. రాత్రి మనం చూసాం, మనం రియాక్ట్ అవ్వడం, దేవునికి మనం రియాక్ట్ అవ్వడం, ప్రతిస్పందించటం చాలా కీలకమైన విషయం. మన మొరలకు, మన యొక్క అక్కర్లకి దేవుడు ఏం చేస్తున్నవాడు? ఆయన రియాక్ట్ అవుతున్నాడు, ప్రతిస్పందిస్తున్నాడు. ఆయనే కనుక ప్రతిస్పందించకపోతే దేని బిడ్డారా మనము క్షేమకరంగా మనం ఉండలేం. మనల్ని చూచి ఆయన ఏమవుతున్నాడు? గాడ్ ఈజ్ రియాక్టింగ్. ఆయన స్పందిస్తున్నాడు. స్పందించే దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మూగవాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు, ఆయన కన్ను లేనివాడు కాదు. ఇందాక నాకు ఉదయకాలం ఒకరు వాగ్దానం చూపిస్తున్నారు, ప్రామిస్ చూపిస్తున్నారు. మీరు కూడా తీసుకునే వారు దేని బిడ్డారా చాలా ప్రామిస్ ఉన్నాయి, క్యాలెండర్స్ ఉన్నాయి, చర్చ్ ప్రామిస్ పోస్టర్ కూడా ఉంది. మీరు తీసుకోవచ్చు, వేరే వారు కూడా మీరు ప్రజెంట్ చేయవచ్చు. మనం వాటిని చాలా చేయించాం. తెలియని వారు కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వండి కదా. మీ దేవుడని యెహోవా మీ కన్నుల ప్రతి బాష్పబిందును ఆయన తుడిచివేయను. అంటే కొన్ని సంగతులు వారికి దుఃఖం ఉంది. ఆ దుఃఖం బట్టి ఏమొస్తున్నాయి? బాష్పబిందువులు వస్తున్నాయి, అంటే కన్నీరు వస్తుంది. దేవుడిచ్చిన ప్రమాణం ఏంటి? వాగ్దానం ఏంటి? దేవుడు చాలా ప్రేమగలవాడు. ఆయన మన కన్నీరు తుడిచేటువంటి వాడు. దీని బిడ్డారా ఆయన మన బాష్పబిందువులు తుడిచేటువంటి వాడు, దుఃఖంలో ఓదార్చేటువంటి వాడు, దుఃఖంలో ఆదరణ కలిగించేటువంటి వాడు. దాన్ని ఏమంటారంటే బాష్పబిందువులు తుడిచడం అంటారు. కాబట్టి మీరు గమనించండి, ఇలాగన దేవుని సహవాసమా మనమందరం కూడా దేవుని గురించిన జ్ఞానం, దాన్ని ఏమంటారంటే వేరుపారుట అంటారు. అందుకే పౌలు గారు చెప్తున్న మాట మీరు చూడండి. ఆ యొక్క వచన భాగంలోకి రండి. కొలసీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న మూలవాక్యం అది. మనం ప్రభువును ఆరాధించుటకు సహవాసమా గమనిస్తారా? వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, ఇంటి వలె కట్టబడచ్చు. ఎంత మంచి మాటలు! అంటే విశ్వాసులు ఏమవుతున్నారు? ఒక చెట్టు వలె నాటబడి వేరు పారుతున్నారు. సెకండ్ విషయం ఏంటి? ఇంటి వలె కట్టబడుతున్నారు. ఒక విశ్వాసిని ఏమన్నాడు? ఇల్లు అన్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం మీరు గమనించండి. దేవుడు పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా. ఒక బిలీవర్ని దేవుడు ఎలా చేశాడు? ఒక హౌస్గా, ఒక ఇంటిగా మార్చాడు. ఇంట్లో ఏముంటాయి కదా? రకరకాల రూమ్స్ ఉంటాయి, రకరకాల షెల్ఫ్లు ఉంటాయి కదండి, అన్ని వస్తువులు మనకు ఉంటాయి ఇంటిలో. అట్లాగనే ఒక విశ్వాసి కూడా మీరు గమనించండి దేని బిడ్డారా, ప్రయోజనకరమైన వ్యక్తిగా ఇల్లు మనకు ప్రయోజనకరమైంది. ఇంటిలో మనం క్షేమకరంగా పండుకుంటాం, భోజనం చేస్తాం, వరండాలో మనం కూర్చుంటాం, చక్కగా మనం మాట్లాడుకుంటాం. మన వస్తువులు ఎక్కడ మనం ఉంచుకోవాలో అందుబాటులో మీరు గమనించారా? ఆయా స్థలముల్లో, అనుకూలమైన స్థలంలో మనం ఉంచుకుంటాం. అంటే అది మనకు ప్రయోజనకరమైంది, అది మనకు క్షేమకరమైంది. అలాగే మీరు గమనించండి, ఒక విశ్వాసిని కూడా దేవుడు ఇంటి వలె మార్చేటువంటి వాడు. అందుకే మీరు గమనించండి, ఆదరణ కోసం కొంతమంది దగ్గరికి పోతుంటారు. బైబిల్లో నేను మీ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారికి గబ్రియల్ దూత కనిపించాడు. ఏమన్నాడు? నీవు గర్భవతివి అని చెప్పాడు కదండి, వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మీరు గమనించారు, మరియమ్మ గారు ఏ చోటుకి వెళ్ళారు? మరియమ్మ గారు లేచి కొండసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ గారి దగ్గరికి పోయారు. ఆమెకి 80 సంవత్సరాల వయసు. ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయారు. ఎందుకోసమనే కారణం ఏంటంటే ఆమె ఒక ఇల్లు, ఈమెను చేర్చుకొని ఆమెకు ఆదరణ, ధైర్యమును, నడిపింపును, ప్రోత్సాహాన్ని ఆమె ఇవ్వగలరు. 90 రోజులు మరియమ్మ గారు 90 days యేసుక్రీస్తు ప్రభువారు దూత వచ్చి మాట్లాడిన వెంటనే గర్భం ధరించగానే గమనించారా? 90 రోజులు వెళ్ళిపోయి ఎలిజబెత్ గారి ఇంట్లో ఉన్నారు.
అంటే ఆమె ఒక ఇల్లు అన్నమాట. ఆమెలోకి వెళ్ళింది ఆమెలోకి వెళ్ళింది. ఆమెలో ఈమెకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత, గైడెన్స్ గమనించండి. ఇప్పుడు మరియమ్మ గారు ఎట్లా ఉండాలి? షీ ఈజ్ ఎ యంగ్ ఉమెన్. ఆమె చాలా యవనస్తురాలు మరియమ్మ గారు. మహా అంటే బైబిల్ పండితులు మాట్లాడుతున్నారు, యోసేపు గారికి 17 సంవత్సరాలు ఉంటాయి, మరియమ్మ గారికి 14 సంవత్సరాలు ఉంటాయి. యూదులు అంటే చిన్న వయసులో వారికి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇప్పటికీ జ్యూస్కి చిన్న వయసులోనే వారికి ఏం చేస్తారంటే ఎంగేజ్మెంట్ చేస్తారు. 1 year 1 ఎగ్జామినేషన్లు పెడతారంట. 1 yearని వారి పరీక్ష కింద పెడతారు. ఆ టైంలో వారు మిస్టేక్ చేస్తే కనుక వారిని అత్యంత కఠినంగా చంపేస్తారంట యూదులు ఆ కాలంలో. అందుకే మీకు చెప్పాను చాలాసార్లు, మరియమ్మ గారికి ఇటుపోయిన చావే ఉంది, యోసేపు గారికి ఇటుపోయిన అవమానమే ఉంది. కానీ వారు ఆశ్చర్యకరంగా దేవుని చేత బలపరచబడి వీటిని ఎదుర్కొని దేని బిడ్డారా పరిశుద్ధంగా వారు జీవించారు. దేవుని కోసం వారు తట్టుకున్నారు. అందుకే యేసుప్రభువు వారి ప్రపంచంలోనికి ఆశ్చర్యకరంగా రావడానికి వారు వాడబడ్డ ఒక మంచి సాధనం, పాత్రలు వారు. కాబట్టి మీరు గమనించండి, దేవుని బిడ్డలారా, ఒక మనిషిని గమనించండి. ఆదరణ కలిగించే వ్యక్తిగా, సమాధానం కలిగించే వ్యక్తిగా, శాంతి కలిగించే వ్యక్తిగా, కన్నీరు తుడిచే వ్యక్తిగా, అంటే ఒక ఇంటిగా దేవుడు మార్చేస్తాడు. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓ డియర్ బిలీవర్స్, మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి మీరు ఏమేమో తెలుసా? మీరు చెట్టు వలె దేవుని చేత నాటబడ్డారు, మీరు వేరుపారుతున్నారు. సెకండ్ విషయం గమనించండి, మీరు ఇంటి వలె కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మనం కట్టబడుచున్నాం. కట్టువాడు ఎవరు? యేసుప్రభువు వారు. ఏమన్నాడు? వాగ్దానం ఏంటి? నా సంఘమును కట్టుదును. అది మామూలు మాట కాదు. నా సంఘమును కట్టుదును. దీని బిడ్డారు, మనం అందరూ కూడా ఆయన చేతుల చేత మనము కట్టబడుచున్నాం. ఆయన పరిశుద్ధమైన చేతుల చేత మనము కట్టబడుచున్నాం కదా. అన్ని సంగతులు ఆశ్చర్యకరంగా నిర్మించబడుతున్నాం. అది పౌలు గారు చెప్తున్న మాట. 3వ మాట మీరు చూడండి, కట్టబడచ్చు, ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఏమవుతుంది? మీరు విశ్వాసంలో స్థిరపరచబడుతున్నారు. యేసయ్యే ఎందుకు దేవుడు? ఆయన ఎందుకు దేవుడు కావాలి? ఆయన పట్ల మన విశ్వాసం ఏమవుతుంది? బలపరచబడుతుంది. సంగమా, మీరు గమనించారా? ఆయన పట్ల మన నమ్మకం, మన విశ్వాసం సందేహం లేకుండా ఉదయకాలం నాకు వేరే వారు వాగ్దానం చూపిస్తున్నారు. గతించిన కాలంలో వారు తీర్మానం చేసుకున్నారు. క్రిస్మస్ ఆ దినముల్లో నేను చాలా కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాను. నేను ఇంతకాలం నా జీవితంలో నేను ప్రభువుకు ఆ యొక్క విషయమని, ఈ విషయమని, రాజకీయ ఆలోచనలని నేను బాగా దేవునికి దూరంగా ఉండి ఎవరి జీవితంలో అలాగున్నాను. కాబట్టి ఆయన చెప్తున్నారు నాకు, ఇలాగన నాకు దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. నేను చాలా టైం పాటు చేసుకున్నాను, చాలా టైంని వేస్ట్ చేసుకున్నాను. కాబట్టి దేవుని దగ్గర కావాలని ఆశ ఉంది అని ఆ ఆశ కలిగిన వారు. దీని బిడ్డారు. కానీ ఆశ్చర్యకరంగా మీరు గమనించండి, ప్రభు వాగ్దానం చేశారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నన్ను వెతుకుము, అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆశ ఉంది లోపల, వెతకాలని. దేని బిడ్డారా, వాగ్దానం ఏం చేశాడు దేవుడు? అలాగ ఉండు, ఆ మనసు కలిగి ఉండు. నేనేమవుతాను? ఐ విల్ రివీల్ యూ. నేను నీకు ప్రత్యక్షమవుతాను. దీని బిడ్డారు, గమనించారా? కాబట్టి మనము కూడా ఏమవుతుందో తెలుసా? విశ్వాసం ముందు స్థిరపరచబడుతున్నాం, విశ్వాసాన్ని నేర్పించబడ్డాం. ఆటంకాల మధ్య, సుడిగుండాల మధ్య, భయముల మధ్య, చికాకు, చింత కలిగించే వాటి మధ్య యేసు ప్రభువుని ఎలా ఆనుకోవాలి, ఎందుకు ఆనుకోవాలి, ఎలా నమ్ముకోవాలి, ఇలాగ నా విశ్వాసాన్ని మనం బాగా పరిశుద్ధమైన దేవుని సంగమా నేర్పించబడ్డాం. పౌలు గారు మాట్లాడుతున్నారు, విశ్వాసులారా, మీరు చెట్ల వలె నాటబడ్డారు, ఇంటి వలె మీరు కట్టబడుతున్నారు. ఇంకా గమనించారా? విశ్వాసమందు మీరు స్థిరపరచబడుతున్నారు, ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఈ సంగతులను బట్టి మనం ఏం చెప్పాలంటే, మీరు చూడండి, వాక్యం మీరు గమనించండి. వెంటనే మాట్లాడుతున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించండి. విశ్వాసులారా, ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలి. ఈ పరిశుద్ధమైనటువంటి సమయమైన దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా మనము ఏం చేయాలంటే, ప్రభువా, ఒక చెట్టుగా నా జీవితాన్ని మీరు నాటారు, దేవా, ఇంటి వలె నన్ను కట్టుచున్నారు, ప్రభువా, మీకు వందనములు. అలాగే తండ్రి ప్రభువా, నా విశ్వాసాన్ని మీరు స్థిరపరుస్తున్నారు, నా విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నారు, నా నమ్మకాన్ని ప్రభువా మీరు శక్తివంతంగా చేస్తున్నారు. ప్రభువా, దీని బిడ్డారా, మనమందరూ కూడా అంతరంగాలు దేవుని సంగమ యొక్క న్యూ ఇయర్లో ఫస్ట్ డే గమనించండి. కాలాన్ని మనం దేవుని చేత మనం పొందుకున్నాం కదా. దేని బిడ్డారా, చాలామంది నాకు పరిచయం ఉన్న వారు చాలామంది గతించిన ఇయర్లో చనిపోయారు. నాకు పరిచయం ఉన్నటువంటి చాలామంది గతించిన ఇయర్లో చనిపోయారు. చాలా బాధ నాకు అనిపించింది. చాలా రాత్రి మీకు చెప్పాను, ఆ బాబుకు 42 years ఉంటాయి. 2 మంచి పాపలు ఆయనకి. ఒక పాప మెడిసిన్ చేస్తుంది, ఒక పాప ఇంటర్మీడియట్లో ఉంది. 2 కుమార్తెలు గమనించండి. ఆ బాబుకు షుగర్ వచ్చి స్టంట్ వేశారు. ఆ స్టంట్ పనిచేయాల, మళ్ళీ స్ట్రోక్ వచ్చింది దానికి. స్ట్రోక్ మీద స్ట్రోక్ గమనించండి. కానీ డాక్టర్స్ ఆశలు వదిలేశారు. ఆయన రాత్రి జాయిన్ చేశారు, ఉదయానికి స్ట్రోక్తో ఆయన చనిపోయాడు. బాధ కలిగించే విషయం. 42 years, 42 సంవత్సరాలు. ఈ చోటికి 4 సార్లు ఆ బాబు వచ్చాడు. ఫ్రెండ్ అవుతాడు ఆయన. 4 సార్లు చోటుకు వచ్చాడు. పరిచర్య కొత్తలో దీని బిడ్డాల. బాధ కలిగించే విషయాలు. ఎందుకో దేవుని కృపను బట్టి మనం సజీవులుగా మనం ఉన్నాం.
దేవుని కృపను బట్టి దేని బిడ్డారా మనం సజీవులుగా మనం ఉన్నాం. మన గొప్పతనం కాదు, బాగా మీరు గుర్తుపెట్టుకోండి, మన బలము కాదు, మన నీతి కాదు, ఆయన కనికరం ఎందుకో, ఆయన కృప ఎందుకో, ఆయన కనికరం కటాక్షం ఎందుకో అవి మనకు తెలియదు. గమనించండి. ఎందుకోసం అంటే ఆయుష్ మన చేతిలో లేదు, ఆయుష్ ఏ మనిషి చేతిలో లేదు. ఆయన ఆయుష్ ఇస్తే మనం చక్కగా కదా ఇలాగ మంచి బట్టలు కట్టుకుంటాం, దీని బిడ్డ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా మనం గడుపుతాం. ఆయన ఆయుష్ ఇస్తే, ఆయన ఆయుష్ తీసుకుంటే, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నరుని వారెంత గనులైనను వారు కేవలం ఊపిరి ఉన్నారంటాడు. వారు గనులైనను వారు కేవలం ఊపిరి ఉన్నారు. దీని బిడ్డారా మనం కేవలం ఒట్టి ఊపిరి, ఆ చిన్న ఊపిరి గమనించండి. అది తారుమారుతే గనక ఇంత పెద్ద బాడీ అలా కుప్పగూలి పడిపోతుంది, అందరూ బాధపడతారు. దేవుని కృపను బట్టి దేని బిడ్డారా మనం సజీవులుగా మనం ఉంచబడి గమనించండి కదా. ఇంటి వారితో మన సహవాసంతో దేని బిడ్డారా ఫ్రెండ్స్ తోటి సంతోషంగా హ్యాపీగా మనం గడపలుగుతున్నాం. నాకు మార్నింగ్ నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. నేను 2 కాల్సే లిఫ్ట్ చేశాను. ఇక అలా మాట్లాడుతుంటే నేను వాక్యం కోసం ప్రిపేర్ కావాలి కాబట్టి చాలామంది కదా విషయం చెప్దామని. ఎందుకోసమని అంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఆనందాన్ని పంచుకుందామని. తప్పు కాదు, ఓకే. కానీ మరి ఆయుష్ అప్పగించింది ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నారు. డియర్ బిలీవర్స్, మీరు దేవుని చేత ఒక చెట్టుగా మీరు మార్చబడ్డారు, మీరు ఒక ఇంటి వలె కట్టబడుచున్నారు. ఆశ్చర్యకరంగా మీ సందేహాలు వెళ్ళిపోతున్నాయి, అవిశ్వాసం వెళ్ళిపోతుంది. దేవుని బలముగా అనుమానం లేకుండా ఆనుకునేలాగా మీరు దేవుని చేత బలపరచబడుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ పౌలు గారు మాట్లాడుతున్నవాడు మీరేం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి. కళ్ళు మంచి మన కళ్ళు మూసుకొని పరిశుద్ధమైనటువంటి దేవుని సహవాసమా, దేవునికి మన స్తుతులు స్తోత్రములు వందనములు చెప్తాం. అలాగనే మీరు మోకాళ్ళు వంచగలిగే వారు మీరు మోకాళ్ళు వంచండి, కూర్చోగలిగిన వారు దేవుడిలారా దయచేసి కూర్చొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో నేను కోరుచూ ఉన్నాను. పరిశుద్ధమైన దేవుని సంగమా, ఉదయకాల సమయమందు మనమందరం ఎందుకు దేవునికి మనం స్తుతులు చెప్పాలో, స్తోత్రములు చెప్పాలో దేవుని పరిశుద్ధమైన వాక్యం చేత దేని బిడ్డారా మనం నేర్పించబడ్డాం. కాబట్టి కొన్ని నిమిషములు, ఒక 5 నిమిషాల సమయం వి ఆట్ టు వర్షిప్ అవర్ గాడ్. దేవుని బిడ్డారా వాక్యం ద్వారా మనం చూసాం, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలి. ఎందుకోసమని నీవు ఒక చెట్టువు ఒక ట్రీ వృక్షముగా మార్చేస్తాడు. నీడనిచ్చే వృక్షముగా, కాయలు ఫలించే వృక్షముగా, ఆదరణ కలిగించే వృక్షముగా, కాచే వృక్షముగా, ఎండ తగలకుండా నీడని కలిగించే వృక్షముగా అనేక మంది ఆశయాన్ని పొందుకుంటాను నీ ద్వారా. దేవుని ప్రేమ అది, దేవుని ఆలోచన ఇది. అలాగన యెహోవా నాటిన చెట్లు మీరు, ఆయన చేత నాటబడ్డ చెట్లం మనం. అందుని బట్టి మనం ఏం చెప్పాలి? స్తుతులు యేసయ్యా, మీకు స్తుతులు యేసయ్యా అని బిడ్డారా మనము చెప్పబద్ధులమై ఉన్నాం. ఇంటి వలె కట్టబడుచున్నాం. నీవు ఒక ఇంటి వలె కట్టబడుచున్నావు. కుమారుడా, ఆయన చేత ఆశ్చర్యకరంగా ఇంటి వలె కదా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ఇంటి వలె ఆదరణ కలిగించే వ్యక్తి. ఎలిజబెత్ గారు ఒక ఇల్లు, ఎలిజబెత్ అమ్మగారు ఒక ఇల్లు. ఆమె చేత ఆదరణ, ప్రోత్సాహము, ధైర్యము కదా, నమ్మకము, దారి అన్నీ కూడా మరియమ్మ గారు పొందుకున్నారు. ఎందుకోసమని ఆ ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయి, ఆమె దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆశ్చర్యకరంగా కదా, భయముల మధ్య, కలవరాల మధ్య ఏమవుతుందో అర్థం కాని మరియమ్మ గారికి ఇవన్నీ కూడా ఆమె ఆశ్రయం ఇచ్చారు. ఇల్లుగా ఎలిజబెత్ గారు మరియమ్మ గారికి ఆశ్రయం ఇచ్చారు. యేసయ్య మాట్లాడుతున్నవాడు, నా కుమారుడా, నీవు కూడా ఒక ఇంటి వలె నా చేత నువ్వు కట్టబడుచున్నావు. లైక్ ఏ హౌస్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్. నా చేతులు కట్టే చేతులు. కుమార్తెలారా ఆయనకు స్తుతులు చెప్పాలి, స్తోత్రములు చెప్పాలి. అవును ప్రభు అని వందనములు చెప్పాలి కదా. దేవునికి అప్పగించుకుందాం సంగమా. విశ్వాసములో స్థిరపరచబడుతున్నాం. ఎన్ని ఆటంకాలున్నా విశ్వాసం పోవడంలా. ఎందుకోసమని ఆయన విశ్వాసాన్ని స్థిరపరిచేశాడు, విశ్వాసాన్ని కలిగించాడు, విశ్వాసాన్ని పుట్టిస్తున్నాడు, విశ్వాసాన్ని నాటేశాడు నీ జీవితంలో. అందుని బట్టి మనం అందరూ కూడా పౌలు గారు చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలి. సహవాసం, కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి బాగా చెల్లించాలి. అవును కదా. కొన్ని నిమిషాలు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లింపబద్ధమైన మంచి ఉదయకాలం సహవాసమా, పరిశుద్ధమైన సంగమా. మమ్మల్ని కరవల పని ఒక ప్రభువా నాయనా, చెట్టు వలె ప్రభువా నాయనా, yes Lord, మమ్మల్ని మార్చబడిన నాయనా. అవును నాయనా. అయ్యా చెట్టు ఎలాగు తండ్రి, చెట్టు వేరు ప్రభువా నాయనా, ఎలాగో విస్తరిస్తుందో ప్రభువా నాయనా, అలాగూ ప్రభువా నాయనా మేము విస్తరించాలని ప్రభువా నాయనా నీవు ఆశపడిన దేవుడవు ప్రభువా నాయనా. అలాగూ మమ్మలను నాయనా వేరుపారుచున్న వారి వలె తండ్రి నాయనా వృద్ధి కలుగు చేస్తున్న దేవుడవు ప్రభువా. స్తోత్రములు ప్రభువా నాయనా. అయ్యా ఇల్లు ఎలాగో కట్టబడుతుందో ప్రభువా నాయనా, ఆ రీతిగా ప్రభువా నాయనా మా జీవితాలు కట్టబడాలని ప్రభువా నాయనా ఆశించిన దేవుడు ప్రభువా నాయనా. ఆ రీతిగా ప్రభువా నాయనా
అయా మమ్మల్ని నీవు కట్టుచున్న దేవుడు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. చెల్లిస్తున్నాము తండ్రి. వందనములు, అయా వందనములు మా మొరలను తండ్రి నాయన, అవును తండ్రి. నీవు వినుచున్న దేవుడవు తండ్రి నాయన. వినుచున్నారు. అయా మా మొరలకు నాయన అవును, నీవు స్పందిస్తున్న దేవుడవు తండ్రి నాయన. అందుకే అయా బలపరచబడ్డాం. మేము ప్రార్థించినప్పుడు ప్రభువా నాయన, అందుకే తండ్రి. అయా మా దుఃఖములో తండ్రి నాయన అవును తండ్రి. ఓదార్చుచున్న వాడవు తండ్రి నాయన. అందుకే విశ్వాసం ఆదరణ బలపరచబడింది. కలిగిస్తున్న దేవుడవు ప్రభువా. వందనములు ప్రభువా అని చెప్తాం. అయా మా కుమార్తెలారా, కన్నీటిని కుమారులారా. ప్రభువా నాయన అవును తండ్రి. తుడుస్తున్న వాడవు నీకే నీవే స్తుతులు ప్రభువా చెప్తాం నాయన. ఉదయకాల సమయమందు. నీకు స్తుతులు నాయన. కృతజ్ఞతలు అయా చెప్తాం. నీకు వందనములు తండ్రి నాయన. కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కృతజ్ఞతాస్తుతులు ప్రభువా నాయన చెల్లిస్తున్నాం చెప్పండి. విస్తరించాలని ప్రభువా నాయన. ప్రభుతో మీరు మాట్లాడండి. అయా నీ వాక్యం తెలియజేస్తుండగా ప్రభువా నాయన, ప్రభుతో మీరు అయా మాకు మాట్లాడండి. చేసిన ప్రతి మేలును బట్టి తండ్రి నాయన మాస్టర్ అని చెప్పండి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో తండ్రి నాయన. అవును తండ్రి అని అయా చెప్పండి. మేము విస్తరించినట్లు ప్రభువా నాయన దయచేసి స్తుతులు మీరు చెప్పండి. మాకు స్తోత్రం సహాయం చెప్పండి. చేయండి ప్రభువా నాయన. సంగమా వందనములు అయా చెప్పండి. ప్రతి విషయంలో తండ్రి నాయన We have to worship అయ్యా our నిన్ను God. స్తుతించే వారిగా ప్రభువా నాయన. Yes, Lord. అయ్యా నిన్ను ఆరాధించే వారిగా ప్రభువా మమ్మల్ని నాయన. చేశావు, మమ్మల్ని అయ్యా చేశావు. నిన్ను గణపరిచే వారిగా తండ్రి నాయన. మమ్మల్ని చేశావు, మమ్మల్ని అయ్యా చేశావు. మమ్మల్ని చేశావు ప్రభువా నాయన. వందనములు తండ్రి, ఆ రీతిగా వందనములు. ప్రభువా నాయన నాయన మమ్మల్ని స్తుతులు. నడిపిస్తున్నందుకై ప్రభువా నాయన నీకే స్తుతులు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రములు అయ్యా తండ్రి. నీకు వందనములు తండ్రి నాయన. Thank you, Father. అయ్యా Thank you, నీకు Lord. స్తుతులు ప్రభువా. మీకే స్తుతులు. అందరం మనసారా దేవునికి మనసారా. స్తోత్రములు చెబుదాం. మనసారా ఈ మనసారా. జీవితం మన జీవితంలో ఎన్నో కార్యములు చేసిన దేవుడు, అవును కదా. ఆయన వాక్యము చేత నడిపిస్తున్న దేవుడు, అవును తండ్రి. ఆదరించి నడిపిస్తున్న దేవుడు, వందనములు. శోధనల్లో శ్రమల్లో బాధల్లో ఇరుకుల నుంచి Yes. ఇబ్బందుల నుంచి విడిపించి నడిపిస్తున్న దేవునికి వందనములు, హృదయపూర్వకముగా అయ్యా నీకు స్తోత్రములు కృతజ్ఞతలు. ప్రభువా నాయన. కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఎన్నో అపాయములు రావాలి కృతజ్ఞతాస్తుతులు కుమార్తెలారా చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇచ్చిన దేవుడవు ప్రభువా. విస్తరించాలి ఆ అయ్యా, నీకు విషయములో. స్తోత్రములు తండ్రి ఎక్కువగా నాయన. చెప్పాలి, దేవునికి స్తుతులు అయ్యా, చెప్పాలి, నీవు స్తోత్రములు చేసిన ప్రతి చెప్పాలి. ఒక్క మేలును బట్టి Yes, ప్రభువా Master. నాయన. Yes, Lord. నీకు వందనములు మీకే తండ్రి నాయన. వందనములు, మీకే అయ్యా స్తుతులు. నీకు స్తుతులు తండ్రి నాయన. మీకే మహిమని నీకే కుమార్తెలారా, స్తోత్రము, కుమారులారా. స్తోత్రము, ప్రభుతో మీరు స్తోత్రములు మాట్లాడండి. ప్రభువా. ప్రభుతో మీరు మాట్లాడండి. స్తుతులు నాయన. అవును ప్రభువా. అయ్యా నీకే స్తోత్రములు, నన్ను చెట్టు వలె నాటావు ప్రభువా అని స్తోత్రములు చెప్పండి. ప్రభువా. నన్ను చెట్టు వలె అయ్యా, నాటావు ప్రభువా అని నీకే ప్రభువు వందనములు చెప్పండి చెల్లిస్తున్నాం చెప్పండి. ప్రభువా నాయన. నీవు ఒక చెట్టు. అయ్యా, అవును తండ్రి. స్తుతులకు యోగ్యుడవు తండ్రి నాటబడ్డ నాయన. చెట్టువు నీవు. అవును. ఆరాధనకు యోగ్యుడవు తండ్రి నాయన. అవును, స్తుతులకు అయ్యా, పాత్రుడవు నీకు తండ్రి. స్తోత్రములు తండ్రి నాయన. దేవా, మీకు స్తుతులకు అయ్యా నీ పాత్రుడవు. నామమునికే మహిమ ప్రభువా అవును తండ్రి, నాయన. అవును నాయన. అయ్యా నీకే మహిమ ప్రభువా నీకే నాయన. మహిమ తండ్రి. అయ్యా నీకే స్తుతులు ప్రభువా నీకే నాయన. స్తుతులు ప్రభువా, అయ్యా స్తోత్రములు నీకే తండ్రి. వందనములు తండ్రి నాయన. అవును తండ్రి. అయ్యా నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి మిమ్మల్ని నాయన. ఆరాధిస్తున్నాం ప్రభువా అని అయ్యా, చెప్పండి. నీకే స్తోత్రములు Dear church, చెల్లిస్తున్నాం సంగమా ప్రభువా. అవును కదా. నీకే ఆయనతో మీరు వందనాలు, మాట్లాడి వందనాలు గడపండి. ప్రభువా. అవును తండ్రి, స్తుతులు అయ్యా, యేసయ్యా. నీకు స్తోత్రము, మీకే స్తోత్రము, thanks ప్రభువా. స్తోత్రములు నాయన. పరమ తండ్రి. చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. యేసునాదు మేలులు తలంచి, యేసునాదు మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. గాఢంధకారములో పాడు పాడు ప్రభువును ఆరాధన చేద్దాం కుమార్తెలారా, కుమారులారా. ఎల్లలో గాఢంధకారములో, కన్నీటి లోయలలో కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దైవారాధములు కంటి పాపాలే కాచి, దీవారాధములు కంటి పాపాలే కాచి, దయగల హస్తముతో ఇకపై మనిషిని మా జీవితాన్ని చెట్టు వలె మీ చేత నాటబడ్డ ప్రభువా, విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాను.
మా విశ్వాసానికి ఊతమిస్తున్నాము. స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సేదనన్నా శుద్ధాత్మను నచ్చగితివి. విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నా ఈ సత్యం చెప్పబడతాం ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీకే మా స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రం చెల్లిద్దాము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసాన్ని సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చేసేవి. స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. శిలువను మోసుకొని సువార్తను చేపట్టి, శిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చిత్తువి. యేసుని వెంబడింపా భాగ్యముని చెల్లించే సహాయం చేశారు. స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. యేసు నాదుని మేలులు తలంచి, యేసు నాదుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించే విశ్వాసాన్ని సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చేతివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చేతివి. స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము, స్తోత్రం చెల్లిద్దాము. మన స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లింప బద్దులమైన సహవాసమా, ఇలాగ ఆశ్చర్యకరంగా కొత్త విశ్వాసాన్ని పొందుకున్న వారం ఆయన చేత నాటబడిన చెట్టుగా మనం మార్చబడ్డాం.
ఆయన చేత ఇంటి వలె మనము కట్టబడుచున్నాం. ఎన్ని మార్పులు కలిగించిన వాడు, ఎన్ని చేంజెస్ ఆశ్చర్యకరంగా కలిగించుకుంటూ వచ్చాడు. బలం లేని జీవితాల్లో బలమిచ్చిన వాడు ఆయన. బలహీనమైన, ఒంటివారమైన, మట్టివారమైన, మన్ను అయిపోతున్న మన జీవితాన్ని ప్రయోజనకరంగా, ప్రశస్తమైన వారుగా, శ్రేష్టమైన వారుగా మార్చే పరిశుద్ధమైన ప్రేమను బట్టి, బికాస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ గాడ్, ఆయన పనిని బట్టి, బికాస్ ఆఫ్ ది వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్, మన జీవితంలో ఆయన చేస్తున్న ఆశ్చర్యకరమైన ఈ పనిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతతో వచ్చే స్థుతులు, కృతజ్ఞతా బుద్ధిని ఆయన కలిగించగా తద్వారా వచ్చేటువంటి స్థుతులు, స్తోత్రములు కానుకలుగా ఆయన పాదముల చేత మనం చెల్లింపబద్ధులమై ఉన్నామని నేర్పించబడుతున్నాం. మౌనముగా ఎవరికి వారుగా దయచేసి అంతరంగాల్లో మనం దేవునికి స్తుతి అర్పణలు కానుకలుగా మనము చెల్లిద్దాం. సహవాసమా 1, 2, 3 నిమిషాలు మౌనముగా ఎవరికి వారుగా ప్రభువును ఆరాధించండి. ఈ మొట్టమొదటి రోజున ఇలాగ నా జీవితాన్ని చేశావు ప్రభువా, మీరు నాటిన చెట్టుగా నా జీవితాన్ని చేశారు. ఇంటి వలె మీ చేత నేను కట్టబడుచున్నాను ప్రభువా అని వందనములు చెప్పండి. నా విశ్వాసాన్ని మీరు స్థిరపరుస్తున్నారు, నా విశ్వాసానికి మీరు బలమిస్తున్నారు ప్రభువా అని అంతరంగములో ఆయనకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతతో వచ్చే పరిశుద్ధమైన స్తుతి అర్పణలు కానుకలుగా, పరిశుద్ధమైన అర్పణలుగా ఆయన పాదముల చెంత మన మధ్య మన ప్రభు ఉండగా, ఆయన కృపాసనమును వేసుకుని ఉండగా అర్పణముగా మనము స్తుతులు, స్తోత్రములు, వందనములు మహాదేవునికి, ప్రాణమును కాపాడుతున్న దేవునికి, ఆయుష్ను పొడిగిస్తున్న పరమ తండ్రికి, ఆయన మహాకుమ్మరి, మనం మట్టి వంటి వారం, ప్రాణమిచ్చి చావును చంపి లేచిన ఆయన ఆయుష్ను కాపాడే అర్హతను, యోగ్యతను కలిగిన వాడు. వందనములు తండ్రి అని అంతరంగాల్లో, వందనములు నాయన, మీకు స్తుతులు నాయన అని చెప్పబద్ధులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ఈ స్తుతి స్తోత్రములు అర్పణముగా, కానుకలుగా మీ పాదముల చెంత మేము చేరిన వారమై మీకు సమర్పించుకొనుచు ఆరాధించు ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరము దయచేసి కూర్చుందాం. దేవుని సహవాసమా, చేరి వచ్చిన దేవుని బిడ్డారా, మరొకసారి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము. మనం ఈ సమయంలో ఒక మంచి స్కిట్ మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డల యొక్క ఉదయకాలం సంతోషం కలిగించే విషయములు మన మధ్య మన ప్రభు చేయబోతుండగా చిన్నపిల్లలు స్కిట్ వేస్తారు. ఆ స్కిట్లో ఒక మంచి లెసన్ ఉంటుంది, పాట ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా చూడవచ్చు. ఎంజాయ్.
కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో అది మీ మనసులో దాచుకొనుడి, ఇతరులతో పంచుకోండి, వాళ్ళని దేవుని రాజ్యానికి వారసులుగా చేయండి, వ్యక్తిగతంగా సువార్తను అందించండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మా చర్చిలో నూతన సందర్భంగా మా పాస్టరమ్మ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను చాలా బలపడ్డాను. దేవుని స్వార్థను ప్రకటించమని ఆ విషయం నన్ను చాలా కదిలించబడింది. సో అందుకని నేను ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోబోతున్నాను. దేవుని స్వార్థను ప్రకటించాలనుకుంటున్నాను అందరికీ. అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరితో స్టార్ట్ చేయాలబ్బా దేవుని సువార్త? ఎవరైతే వింటారు అబ్బా? ఈరోజు ఎవరైనా కనిపిస్తే బాగుండు, సువార్తను ప్రకటిస్తా. బాబు బాబు ఒక్క నిమిషం బాబు, ఒకసారి పాంప్లెట్ తీసుకోండి. అమ్మ అయ్యా అయ్యా ఒకసారి వినండి అయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా ఒకసారి వినండి అయ్యా. అయ్యా అయ్యా కొంచెం వినండి అయ్యా. చెల్లమ్మ మీరన్న తీసుకోండి. అమ్మ ఒక్కసారి వినండి అమ్మా, దేవుని సువార్త ఒకసారి తీసుకోండి అమ్మా, ఒక్కసారి అమ్మా, ఒక్కసారి. అయ్యా ఎవరైనా రండి అయ్యా, ఈ సువార్తను చదవండి ఒక్కసారి ప్లీజ్ అయ్యా. అయ్యా మీరైనా తీసుకోండి అయ్యా సువార్తని. అయ్యా ఒక్కసారి చదవటానికి ఏమైంది అయ్యా? చూడటానికి బాగున్నారు కదా మీరు. అయ్యా ఒకసారి తీసుకోండి అయ్యా. అయ్యా అయ్యా చాలా పత్రికలు ఉన్నాయ్యా నా జీవితం గురించి అయ్యా, నా జీవితం గురించి రాసుకున్నాను అయ్యా. ఒక్కసారి అయ్యా. అయ్యా ఒకసారి అయ్యా, నేను మీకేం చెప్పలేదు కదా. ఎల్లమ్మ ఇల్లు అంటారు అయ్యా. అలాగనే మీకేం చెప్పనులే అయ్యా. అయ్యా అయ్యా కొంచెం ఎల్లమ్మ ఎల్లు పొద్దున్న వచ్చేస్తారు. అయ్యో ఫస్ట్ రోజు నాది వ్యర్థమైపోయింది యేసయ్యా. నాకు అవిశ్వాసం రాకుండా విశ్వాసంగా ఉంచండి యేసయ్యా. నా సువార్తను ఎలా అయినా ప్రకటించాలి యేసయ్యా. నా జీవితం గురించి నేను ఇలా ప్రింట్ చేయించుకుని సువార్తను ప్రకటించాలనుకున్నాను కదా. మీరైనా న్యాయం చేయండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా, నాది వ్యర్థం కాకుండా అర్థవంతంగా నడిపించండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా. బాబు ఆగండి. ఇలా రండి ఒకసారి. మీరు భలే ఉన్నారు బాబు. నీకోటి చెప్తాను వింటారా? బాబు ఇది ఒక తీసుకోండి. ఇది నా జీవిత చరిత్ర. మీరు చదివి యేసయ్యని నమ్ముకోండి. నా జీవితంలో యేసయ్య చాలా మేలులు చేశాడు. ఆయన నేను చాలా నమ్ముతున్నారు. మీరు కూడా చదివి ఆయన్ని నమ్ముకోండి, సరేనా? సరే అక్క. ఇంకోటి అక్క. అలాగే తమ్ముడు, నువ్వు కావాలంటే ఎన్నైనా ఇస్తాను. తీసుకోండి తమ్ముడు. ఇంకోటి అక్క. తీసుకోండి తమ్ముడు. ఎందుకు అన్నీ నీకు? నాకు టిఫిన్ కొట్ల పేపర్లు లేవక్క. వామో, టిఫిన్ కొట్లో పేపర్ లేవా? నేను కష్టపడి ఇంత నా జీవిత చరిత్ర పేపర్లు వేయిస్తే టిఫిన్ షాప్కి వాడతావా? సర్లే తమ్ముడు. సరే అక్క. యేసయ్యా, నా జీవితాన్ని ఇట్లా మార్చుకుంటే అన్న టిఫిన్ షాప్లో పేపర్లు కావాలన్నాడు. ఈ లోకాన్ని మీరే మార్చండి యేసయ్యా. చెల్లమ్మ హాయ్ రా. హాయ్ అక్క. ఏ ఊరు మంది? ఇదే అక్క. ఈ ఊరేనా? అవునా? సరే సరే సరే, ఇలా రా ఇలా కూర్చో. నైస్. ఓకే, నీ పేరేంటి చెల్లమ్మ? నా పేరు గిఫ్టీ అక్క. గిఫ్టీయా? అలాగే. నీకోటి చెప్తాను, వింటావా? వింటానక్క. నీకు యేసయ్య తెలుసా? తెలుసు కానీ అక్క బయటగా అంత పరిచయం లేదక్క. ఈ అమ్మాయిని పరిచయం లేదని ఏదో చుట్టాలేనట్టు. సరే సరే, నేను నీకు పరిచయం చేస్తా, వింటావా?
ఉంటానక్క. సరే, నీకు ఇది ఇస్తా పాంప్లెట్. దీనిలో నా జీవిత చరిత్ర ఉంది, నేను మారు మనసు పొందినది. ఓకేనా? ఓకే అక్క. అది ఇంటికి తీసుకెళ్ళు, సరేనా? నీకు ఒక 2 విషయాలు చెప్తా విను. నువ్వు చాలా చిన్నదానివి కదా, నీకు ఆడుకోవడానికి యేసయ్య చాలా అంటే చాలా గిఫ్ట్లు ఇస్తాడు. నువ్వు గిఫ్టీ కాబట్టి బోలెడని గిఫ్ట్లు ఇస్తాడు యేసయ్య. సో అందుకని నువ్వు ఇప్పటి నుంచి యేసయ్యకి ప్రేయర్ చేస్తే యేసయ్య నిన్ను ఆదుకుంటాడు, క్షేమాన్ని ఇస్తాడు. అలా చేస్తావా చెల్లమ్మ? ఆహా, నేను చెయ్యను. నువ్వేదో పిచ్చి పిచ్చి చేస్తున్నావు. నేను వెళ్ళి మా మమ్మీకి చెప్తా. అరే చెల్లమ్మ, అలానే పిచ్చి చెప్పలేదు నాయనా. అరే చెల్లి, అయ్యో చెల్లేంటి ఇలా చేసింది, ఏదో తేడా కొట్టిందే. ఇవాళ కూడా వర్కౌట్ అవ్వాలా. యేసయ్య ఎప్పుడు వర్కౌట్ అవుతుంది నా జీవిత చరిత్ర? కూరగాయలన్నీ కూరగాయలు కేజీ 50, కేజీ 50. కూరగాయలన్నీ కూరగాయలు కేజీ 50, కేజీ 50. కూరగాయలన్నీ కూరగాయలన్నీ కూరగాయలు కేజీ 50, కూరగాయలు కేజీ 50. కూరగాయలన్నీ కూరగాయలు కేజీ 50, కేజీ 50. కేజీ 50. కూరగాయలన్నీ కూరగాయలు కేజీ 50, కేజీ 50. కేజీ 50. ఈరోజు నీకెక్కువ డబ్బులు వస్తాయో నాకు ఎక్కువ డబ్బులు వస్తాయో చూద్దాం. సరే. బాబు కేజీ 50 రూపాయలు ఇవ్వు బాబు. లే తాత. ఒరే 50 రూపాయలు ఇవ్వు పచ్చమెత్తే. 50 రూపాయలు తాత. ఒరే 50 రూపాయలకే ఎవరా పచ్చిమిర్చి కేజీ? 20 రూపాయలు తాత. అరే పచ్చిమిర్చి 50 రూపాయలకి ఎవరా? లే తాత. పక్క బోరా. ఓ బాబు, నువ్వన్న కేజీ బెండకాయలు 50 రూపాయలు ఇవ్వరు. లే తాత, 50 రూపాయలకి అయితేనే ఎత్తా. ఇప్పుడు నేను అడిగింది 50కే ఇవ్వరా? తాత 20 కాదు 50కి అయితేనే ఎత్తా. 50కే ఇవ్వరా? నేను 50 ఇవ్వను. 50కి అయితేనే ఎత్తాను తాత. ఉంటే 150. అరే నేను మసలంటారు గుండెకి చచ్చిపోవాలి అంటారా నువ్వు చేసే వేషాలు? 50కి అయితేనే ఎత్తాను తాత నేను. రే షాప్ కూల్ చేస్తా చెప్పు. 50 రూపాయలకి అయితేనే తీసుకుంటా. నేను 50 రూపాయలకి అయితేనే ఎత్తా. ఎవరా 50కి? ఇక్కడ ఏంటో జరుగుతుంది. 50 రూపాయలకి తాతగారు ఏమైంది ఏమైంది? నాకు కేజీ బెండకాయలు 50 రూపాయలకి కావాలి తల్లి. 50 రూపాయల? బాబు కేజీ 50 రూపాయలంట, ఇస్తావా? 50 రూపాయలు 20 రూపాయలు కాదమ్మా, 50 రూపాయలకి అయితేనే ఎత్తా. ఆయన చెప్పింది 50, 20 కాదు. సరే అమ్మా, 50. 50కి అయితేనే ఎత్తా. 50ఏనండి, ఆయన చెప్పింది 50. సరే ఉండండి, మీకు ఇస్తాను. తాతగారు 50 రూపాయలు 5 రూపాయలు. 5 కాదు, 5 0 50 ఫ్రీగానా? తాతగారు ఏ ఊరి నుంచి వచ్చారో పాపం. తాతగారు కొంచెం కూరగాయలే కదా, ఏమైంది డబ్బులు ఇవ్వడానికి? నేను 100 రూపాయల, నువ్వు ఏంటమ్మా? అబ్బో ఇద్దరు చూడాలనుకుంటా. తాతగారు సరే కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏంటిది? డబ్బులు 50. సినిమా టికెట్లా? ఓ సినిమా చూసి వచ్చారా? సరే సరే, మీరు డబ్బులు ఇవ్వండి చాలు, నేను ఇచ్చేస్తా కూరగాయలకి. పట్టుకోమంటారా? నేనమ్మా పట్టుకోవాలి. సరే పట్టుకోండి. ఇదిగో తల్లి 50. ఇదిగో బాబు 50. కూరగాయలు ఆయనకి ఇచ్చేయండి. బెండకాయలైనా తాతగారు? కాదు తల్లి, టమాటాలు. టమాటాలు అంటండి, మీరేంటండి అయ్యి ఇస్తారు? ఒరే సంచేద్రా, మీకోసం నేను గిన్నె తీసుకుంటాలే తాతగారు. ఎల్లు బాబు, మీరు వెళ్ళండి.
తాతగారు ఒక నిమిషం. నా కూరగాయలు. మీ కూరగాయలు పక్కన పెడతాను, మీకు ఒకటి చెప్తాను. ఇలా రండి కూర్చోండి. జాగ్రత్త కూర్చోండి. తాతగారు అంతా కుశలమేనా? అంతా మంచిదేనా? బాగుందా మీ ఆరోగ్యం? అంటారేంటి? తాతగారు మీకోటి చెప్తాను. చెప్పు తల్లి. అమ్మయ్య, మీకోటి చెప్తాను. ఇది తీసుకోండి పేపర్. నీ పెళ్ళి కొత్త తల్లి. డేట్ ఎప్పుడు? పెళ్లి కాదు, సువార్త, దేవుని సువార్త. వస్తాలే తల్లి పెళ్ళికి. ఇది చదవండి. ఇది నా జీవితం గురించి రాసి ప్రింట్ చేసి. నాకు చదువు రాదు తల్లి. నేను ఉన్నాను కదా తాతగా, నేను చదివి చెప్తాను. ఇది యేసయ్య నా జీవితంలో. ఎందుకు తాతగారు అరుస్తారు? వినండి తాతగారు, మీరు చాలా పాపం చేసి ఉన్నారు. సో మీరు యేసయ్యని నమ్ముకోవాలి. నమ్ముకుంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు యేసయ్య. ఆరోగ్యాన్ని ఇస్తాడు. నాకు జ్వరం రాలేదు. జ్వరం కాదు తాత. ఎందుకు తాత అలా ఇసుకిస్తున్నావు? దేవుని నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. ముసలోడు అయిపోయావు కదా. నేను ముసలాన్నే తల్లి. నాకు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. పెళ్ళి కాదు తాత. ఒక్కసారి తాత వినండి తాత, నా జీవితంలో యేసయ్య ఎన్నో అద్భుతాలు చేసి నన్ను కాపాడాడు. యేసయ్య నేను చాలా మారు మనసు పొందాను తాత. మీరు కూడా మారు మనసు పొందండి తాత. తాత ఒక్క నిమిషం. ఏంటిది ఇది? తాత ఒక్క నిమిషం, ఇది పెట్టుకోండి. ఎందుకు తాత? కూరగాయలోని సతాయించు, నన్ను కూడా సతాయించు. అది పెట్టుకుంటే అంత గోలు ఏమంటావు అమ్మ? మతి మరుపు ఎక్కువైంది. చెవుడే కాదు, మతి మరుపు కూడా ఎక్కువైంది తాత. అమ్మ చెవులు పద్దలైపోతున్నాయి. ఇప్పుడు బాగానే లైన్లోకి వచ్చావు. ఇందాడే ఏమైంది? పెట్టుకోవచ్చు కదా తాత. చెప్పు తల్లి. ఇప్పుడు తీసుకోండి తాత. ఎన్నిసార్లు చెప్పాలి తల్లి నీ పెళ్ళికి వస్తానని? పెళ్ళి కాదు తాత, ఇప్పుడు మీరు పెట్టుకున్నారుగా, వినిపిస్తుంది. దేవుని సువార్త తాత. మీరు పాపులు కదా. పాపాలని ఎన్నిసార్లు చెప్పాలి తల్లి? పాపమును ఒప్పుకోండి తాత. మీరు పాపం చేశారు కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఏంటి? నేను పాపం చేశానా? ఏమనుకుంటున్నావు? నా వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాటలు ఎంత తల్లి? తాత నా వయసు తగ్గట్టు మాటలే తాత. ఎందుకు తాత అంత కోపం? తల్లి కర్రబడింది. దానికేం తక్కువ లేదు, మాటలు విన్నారు కానీ. పట్టుకోండి మీ కర్ర. దండాలు తల్లి. తీసుకోండి తాత. ఇప్పుడుకైనా నా మీద దయ ఉంచి. ఏంటి నన్నే పాపినంటావో? తాత సువార్త తాత, కొంచెం అర్థం చేసుకోండి తాత. నేను పాపిని కాదు. నువ్వు మాట్లాడే మాటలంతా నేను నా వయసు అంతా చూసి మాట్లాడు. మీ వయసు చూశాను కాబట్టి తగ్గించుకున్నాను తాత. సరే వినొద్దు. వెళ్ళండి వెళ్ళిపోండి. అలాగే ఈ ముసలోడి దగ్గర చాలా చాదస్తం ఉంది. అయ్యో, ముసలోడు కూడా వినలేదే. ఎవరింటారు నా సువార్తని? సార్ తీసుకోండి పాంప్లెట్. హలో నేను. నువ్వా చరణ్? ఇక్కడ నువ్వు? ఇదిగో పక్కనే మా ఇల్లు. పక్కనేనా? నేను ఎందుకు ఇట్లా వచ్చానంటే, మా చర్చిలో పాస్టర్ గారు దేవుని సువార్తను ప్రకటించమన్నారు. అందుకనే ఈ 2 days నుంచి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. అందుకనేనా రోజు కాలేజీకి రావట్లేదు? అందుకనే రావట్లేదు. నేను నీకు చెప్తాను, వింటావా సువార్త? చెప్పు. ఇది తీసుకో పాంప్లెట్. దీనిలో నేను మారు మనసు పొందిన జీవిత చరిత్ర అంతా కష్టపడి ప్రింట్ చేయించి అందరికీ పంచుతున్నాను. నువ్వు కూడా చదివి యేసయ్య నమ్ముకో. ఎందుకంటే నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కదా, తొట్టిల్లడానికి చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే పడిపోదు. అందుకని యేసయ్య నమ్ముకుంటే నువ్వు బలపడతావు, దేవునిలో రక్షించబడతావు. అందుకని యేసయ్యని నమ్ముకో. టోటల్గా చెప్పాలంటే యేసయ్య నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని నువ్వు యేసయ్యని నమ్ముకోవాలి. ఏదో వాక్యం ఒకసారి బైబిల్లో చూపించు. నమ్ముతావా? నమ్ముతాను. నిజంగా నమ్ముతావా? నమ్ముతాను రిప్కా. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా.
ఆపమ్మ ఆపు, నీకు కనపడదులే కానీ నీకే తెలియదు కానీ నువ్వు నాకు వచ్చి చెప్తావా? అలా కాదు చరణ్, నిన్నటి వరకు గుర్తుంది, ఇవాళ గుర్తులేదు. రేపైనా చెప్తాను నేను. ఈరోజే గుర్తులేదు, రేపు గుర్తుంటుందేమోలే. తప్పకుండా చెప్తాను చరణ్, కానీ 2 మాటలు విని చరణ్. 2 మాటలు, 2 మాటలు ప్లీజ్ ప్లీజ్. అలాగే నుంచో. యేసయ్యను నమ్ముకుంటే మనం ఎంతో ధన్యులం. ఆయన మనల్ని క్షేమాన్ని ఇస్తాడు. సో మనం పాపం చేసినప్పటికీ ఆయన క్షమిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞులై ఉండాలి. మనం మారిన తర్వాత వాళ్ళని కూడా, మన ఇంట్లో వాళ్ళని అందరినీ మార్చగలిగితేనే మనం దేవుని సువార్తని ఇంకాను ప్రకటిస్తాము. నీ యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి ఇంకాను బలపడతావు. ఏంటి, నేను పాపం చేశానా? నువ్వు Yes. చూసావు కదా కాలేజీలో ఎంత మంచిగా ఉంటానో, అందరితో ఎలా మంచివాడని అనిపించుకుంటానో. నువ్వు మంచివాడివే చరణ్, కానీ దేవునిలోకి రాలేదు కదా. అదే కొంచెం దేవునిలోకి వస్తే నాకు ఇంకా సంతోషకరంగా ఉంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు. చరణ్ ప్లీజ్, చరణ్ 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 వినన్. అయ్యో, ఎవరు వినకుండా పోయారే, నేనేం చేయాలి? సువార్తని ఎంత ప్రకటించాలనుకున్నా ఎవరు ఏమీ వినట్లేదు. నా వ్యర్థం ప్రయాస అవుతుంది. అయ్యో, ఏంటి రిప్కా, చరణ్ అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఏం చెప్పను శిరీష, నా బాధ. మా చర్చిలో పాస్టర్ అమ్మ గారు దేవుని సువార్తను ప్రకటించమన్నారు. అదే చెప్తుంటే ఎవరు వినడం లేదు. అలా చెప్పడానికి ట్రై చేస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నా. ఈ వ్యక్తిగత సువార్తని ఎలాగైనా అందించాలి శిరీష. ఏంటి, అదొక సబ్జెక్టా? అయ్యో, ఇది సబ్జెక్టా ఆబ్జెక్టా కాదు. ఇప్పటి వరకు వాళ్ళే తిన్నారు, ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు తింటున్నావు నా మైండ్ని. ఎలా చెప్పను? కానీ శిరీష, వ్యక్తిగత సువార్తని ఎలా అయినా అందరికీ అందించాలి. యేసయ్య మన కోసం ఎన్నో చేశాడు. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయనను మనం రక్షించే దేవుడు కాబట్టి మనం యేసయ్యని నమ్ముకోవాలి. నీకు కొన్ని విషయాలు చెప్తాను, వింటావా? నా జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, దాని గురించి విను. అవునా, సరే చెప్పు, వింటాను. దాయిలారా చెప్తాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యేసయ్య చాలా అద్భుతములు చేశాడు. ఎలా అంటే యేసయ్య చాలా తోడుగొండి నడిపించాడు. సో అందరికీ ఆ విషయం చెప్తుంటే అర్థం కావట్లేదు. నన్ను ఒంటరి అయినప్పటికీ నన్ను చాలా తోడుగొండి ఆదరించి నడిపించాడు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసయ్య చాలా అంటే చాలా ఓదార్చాడు. నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆయనకి నేను ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. ఆ సువార్తని అందరికీ తెలియజేయాలని ఈ పాంప్లెట్స్ ద్వారా నేను అందరూ సువార్తను ప్రకటిస్తున్నాను. అవును రిప్కా, నీలాంటిదే నా జీవితం కూడా. ఎంతోమంది నన్ను వదిలేసినా కానీ ఎవరు ఓదార్చడానికి లేరు. నిజంగా నీ దేవుడు నన్ను ఓదారుస్తాడా? నిజంగా ఓదార్స్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినప్పటికీ యేసయ్య నిజంగా తీరుస్తాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? సరే, నీ జీవితం నాకు అర్థమైంది, నువ్వు మారావని నాకు అర్థమైంది. అలాగే నువ్వు కూడా నాలాగా చర్చికి రావాలి. ప్రతి సండే వస్తావు కదా? నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను. ఆయన నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తాను. నీతో పాటు ప్రతి ఆదివారం నేను చర్చికి వస్తాను. థ్యాంక్ యూ శిరీష, చాలా అంటే చాలా థ్యాంక్స్. నువ్వు నా వల్ల ఈ 2 days నుంచి ఒక్కదాని నువ్వు మారావు. అందరి బట్టి చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజుల నుంచి నేను సువార్తను ప్రకటిస్తుంటే ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళు వింటారన్న ఆనందంతో, ఒక ఆశతో సువార్తను ప్రకటించాను. చిన్నపిల్లలకి చెప్తే నువ్వేంటి చెప్పేది అక్క అన్నారు. అదే పెద్దవాళ్ళకి చెప్తే నువ్వేంటి చెప్పేది పిల్లవి అన్నారు. అదే క్లాస్మేట్స్తో చెప్తే జెంట్స్ ఆడపిల్లవి నువ్వేం చెప్తావు అన్నీ మాకు తెలుసు అన్నారు. కానీ నా తోటి స్నేహితురాలు నా మాట వింది. నేను తనకి స్వార్థ చెప్పాలని అనుకోలేదు, కానీ నా జీవితంలో జరిగిన మార్పులు మాత్రమే చెప్పాను. ఆ చిన్న మాటల వల్ల నా తోటి స్నేహితురాలు
తన మనసును మార్చుకుంది. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, నేను డైలీ నా తోటి స్నేహితుల వ్యక్తిగత సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను. ఇదే నేను నేర్చుకున్నాను. చాలా అంటే ఈ వ్యక్తిగత సువార్తను ఇంకను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ప్రతిరోజు నేను ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుకున్నాం యేసయ్య. నాయన ప్రభా, ఈ సమయంలో ప్రభా ఎంతోమంది సువార్తను ప్రకటించాలన్నప్పటికీ ప్రభా ఒకరి కాకపోయినా ఒకరు వింటారని ఆశతో ప్రభా మమ్మల్ని ప్రభా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. అయ్యా ఒక్కరి మనసైనా మీరు మార్చినందుకు ప్రభా నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. వారి మనసులు ప్రభా వేరొకరి ద్వారా ప్రభా ఇంకా సువార్తను ప్రకటించడానికి మీరే సహాయం చేయండి యేసయ్య. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా సువార్త అందించడానికి ప్రభా ప్రతి ఒక్కరు ముందుకు అడుగు వేసి కృపనివ్వండి, సహాయం చేయండి దేవా. వారి జీవితంలో ఎన్నో మేలుని మీరే దయచేయమని ఉంచున్నాను దేవా. నాయన ఒక మాట కాకపోయినా ఒక మాట వినడానికి ప్రభా మీరే ఆలోచన జ్ఞానాన్ని మీరే కలుగు చేయండి దేవా. మాకు ఇటు సమయాన్ని మాకు ఇచ్చిన నీకే వందనం చెల్లించుకోండి. యేసే నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, సువార్థికురాలు సువార్త చెప్పాలని ఎంతో ఆశపడిద్ది. అంటే భారం కలిగి ఉండిద్ది, కానీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తను తెలియక చెప్పిద్ది. చిన్నపిల్లలకి ఒక చిన్న అమ్మాయికి చెప్పినప్పుడేమో ఆ చిన్నపిల్లకి అర్థం కాక విసుగు వచ్చి ఏడ్చి వెళ్ళిపోద్ది. అదే ముసలోళ్ళకి చెప్తేనేమో నువ్వెంత చిన్నపిల్ల దానివి నాకు చెప్తావేంటి అని చెప్పేసి అంటారు. అదే మన ఆపోజిట్ జెండర్ అంటే పురుషులకి చెప్పినప్పుడు, లేదా స్త్రీలు పురుషులకి, లేదా పురుషులు స్త్రీలకి చెప్పినప్పుడు వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత సువార్త చెప్పేటప్పుడు వారి తోటి వయసు వారితో, అంటే చిన్నపిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, యవనస్తులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అట్లాగే అంటే మీ బాధలు అర్థం చేసుకోగల వాళ్ళు మీ తోటి వయసు వాళ్ళే ఉంటారు. అదే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ బాధలు వచ్చి చిన్నపిల్లలకు చెప్తే చిన్నపిల్లలకి అది అర్థం కాదు. అట్లాగే వ్యక్తిగత సువార్త కూడా అది మీ జీవితంకి సంబంధించింది కాబట్టి మీ తోటి వయసు వాళ్ళతో చెప్పుకున్నప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దేవుని నిజంగా సొంత రక్షకునిగా నమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ జీవితం గురించి కానీ వ్యక్తిగత సువార్త గురించి కానీ ఎవరికైనా అందించేటప్పుడు మీ తోటి వయసు వారికి, మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈ వ్యక్తిగత సువార్త విషయంలో ఈ యొక్క చిన్న మనవి చేస్తున్నాము. తీసుకున్న న్యూ ఇయర్ డెసిషన్స్ని కూడా ఆ సంవత్సరం అంతా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వందనములు చెల్లిస్తున్నాము. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మంచి స్కిట్ మనం చూసామండి కదా. పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆటం బాంబ్ లాంటి విషయం అది. సమరయ స్త్రీకి యేసు ప్రభువారు వ్యక్తిగతంగా సువార్తను బోధించడం చేత ఒక గ్రామం అంటే ఆశ్చర్యకరంగా మార్చబడ్డం బైబిల్లో ఒక అద్భుతమైన విషయం. కాబట్టి నేను బిడ్డారు మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం పంచుకోవటం. చాలాసార్లు మీరు గమనించండి, మనం బహిరంగంగా ప్రార్థన మనం ఏర్పాటు చేయలేము, ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. నేను మీకు చెప్పాను, సాయిరెడ్డిపల్లి అనే ప్రాంతంలో క్రిస్మస్ రోజున కూడా ఆ చోట ప్రార్థన జరిగించలేకపోయాం. అవుట్రీచ్ చంద్రగొండలో బలమైనటువంటి స్వార్థ సేవ జరిగింది, కానీ ఆ పక్కన సాయిరెడ్డిపల్లి అంటారు, అక్కడ చర్చి లేని ఊరు అది. ఆ చోట ఎర్లీ మార్నింగ్ కూడా వాళ్ళ సొంత అది కూరగాయల షాపు, అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన ఏర్పాటు చేయకూడదు, పాస్టర్ గారు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇలాంటి ఆటంకాలు ఉంటాయి. అదే వ్యక్తిగతంగా మనం కలిసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాక్యం పంచుకునేటువంటి యేసుప్రభు వారిని ఎందుకు దేవుడు తెలియచేసే విషయం, వాళ్ళకున్న సందేహములు, వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు పంచుకుంటారు. ఇవన్నీ కూడా అర్థవంతంగా ఉంటాయి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనమందరం కూడా వ్యక్తిగత సువార్తను చేయడం చాలా సంతోషం కలిగించే విషయము. బైబిల్ బాగా ఆ విషయాన్ని బాగా సమర్థించింది. పర్సనల్ ఇవాంజలిజం అంటారు, వ్యక్తిగత సువార్తని బైబిల్ బాగా సమర్థించింది. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము సన్మానం ఉంటుంది, సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎస్, ఈ చోట కొంచెం గ్యాప్ ఇవ్వాలి.
కొంచెం మీరు అటు వెళ్ళండి. యూ కెన్ గో దేర్. బైబిల్లో మీకోసం ఒక మాట నేను చదువుతాను, గమనించండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అందరూ కూడా మీ బైబిల్స్ తెరిచిన వారై మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వాక్యం చూస్తారా? 5వ అధ్యాయం, 1 Thessalonians 5th chapter 12th verse. 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నామండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచు ఉన్నాం. నేను మరలా ఈ వాక్య భాగం చదువుతున్నాను, అందరూ కూడా దయచేసి చూడండి వాక్యమును. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. దేవుని పరిశుద్ధమైన సంగమా, ఈ సమయమందు నేను చాలా సంతోషంగా, నాకు ఆనందంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషం, తృప్తి కూడా నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే మన మధ్య హౌస్ ఓనర్ గారు, అమ్మగారు ఇద్దరు కూడా ఉండడం చాలా సంతోషం కలిగించే విషయం. రాత్రి కూడా అమ్మగారు ప్రార్థనకు వచ్చారు. దాదాపుగా 4.5 hours కూడా ఈ చోట వారు కూర్చొని సహవాసంలో సంతోషించారు. దేవుని ప్రియమైన సంగమా, ఈ చోట మనం చాలా ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు కదా. రకరకాల ప్రార్థనలు, నంబర్ ఆఫ్ ప్రేయర్స్, ఉదయకాలం ఉంటాయి, మధ్యాహ్నం ఉంటాయి, సాయంకాలం ఉంటాయి, హాఫ్ నైట్ ప్రేయర్లు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి. స్పెషల్ ప్రేయర్ గ్యాదరింగ్స్ అప్పుడు విస్తారంగా చోట వంటలు చేస్తాం. చాలామంది వస్తుంటారు, చాలామంది పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యొక్క స్థలంలో దేవుని పని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ చోట వారి పని వారు చేసుకుంటున్నారు. మీరందరూ కూడా నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో నేను కోరుచున్నాను. ఒక్కసారి దయచేసి మీరు ఇక్కడ కొంచెం మీరు ప్లేస్ ఇవ్వాలి. హియర్ యూ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్. ఎస్, మీరు కూడా మీ ఇద్దరు పిల్లలు మీరు కూర్చోండి. ఈ చిన్న పిల్లలు లేపండి, రండి, మీరు అక్కడ కూర్చోండి. కమ్. మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు. వాళ్ళ భయం వాళ్ళది, మా అమ్మ ఎక్కడికి పోతారు. ఓకే, ఎస్, మీరు జరగండి, గ్యాప్ ఇవ్వండి, కొంచెం జరగండి సిస్టర్, మీరు కొంచెం జరగండి. మళ్ళీ మీ ప్లేస్ మీరు రావచ్చు. ఆ స్థలం నాది అన్నట్టు మీరు కూర్చున్నారు. మళ్ళీ ఈ కెన్ కమ్. ఓకే, మీరు జరిగేసరికి వీళ్ళు ఆక్రమించారు మళ్ళీ. ఓకే, మీ ఇద్దరు ఇటు పోతారా? మీ ఇద్దరు యంగ్ పీపుల్ ఇటు రండి. అటు కూర్చోండి. సిస్టర్ మీరు కూర్చోండి, అమ్మా జరగండి. దేవుని పరిశుద్ధమైన సంగమం మీరు గమనించండి, ఇది చాలా సంతోషం కలిగించే విషయము. మనం ఆనందించవలసిన ఒక మంచి మహా సంతోషకరమైనటువంటి సంతోషం కలిగించే విషయం. దేని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు ఈ చోట ఆయన పని చేయుచున్నారు. ఎందుకు ఈ మాటలు వల్ల చెప్తున్నానంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా స్వీకరిస్తున్నారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా ఈ చోట స్వీకరిస్తున్నారు. రక్షణ స్వీకరించడం అంటే ఒక వ్యక్తి శాశ్వత కాలం నరకం నుంచి శాశ్వత కాలం పరలోక రాజ్యంలోనికి యుగయుగాల గమ్యాన్ని మార్చుకుంటున్నాడు. రక్షణ అంటే అది. ఆ బలమైన కార్యమును దేవుడు ఆశ్చర్యకరంగా ఈ చోట జరిగిస్తున్నాడు. డిసెంబర్లో కూడా 7 మంది డిసెంబర్ 22 అండి ఈ చోట 7 members బ్యాప్టిజం తీసుకున్నారు. దాదాపుగా ఒక 50 members కృష్ణానదికి వెళ్ళి ఆ చోట బ్యాప్టిజం ప్రోగ్రామ్ దేని బిడ్డారా పాల్గొనడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఇలాంటివి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు మీరు ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు యాన్యువల్ రిపోర్ట్, వార్షిక నివేదిక 2024 సంవత్సరం రాత్రి దాన్ని డిస్ప్లే చేయలేకపోయాం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి. ఇప్పుడు మీరు చూస్తారు, వాటిని చూసినప్పుడు మీరు స్టన్ అవుతారు, నిజంగా నిర్ఘాంతపోతారు. ఇన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయా, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా? దీని బిడ్డారా, దీని మొత్తానికి కూడా కారణం మరి మన మధ్య హౌస్ ఓనర్ గారు ప్రభుదాస్ గారు ఉన్నారు, మరి హౌస్ ఓనర్ అమ్మ గారు జోన్స్ నీరద గారు కూడా ఈ చోట ఉన్నారు. వారి పెద్దవారు దేని బిడ్డారా, వారిని పేరులతో నేను సంపాదించేటువంటి వాడిని కాదు, కానీ మరి వారి తల్లి తండ్రి వంటి వారు పితృ సమానులు, వయసులో చాలా పెద్దవారు వాళ్ళు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మనము వందనములు మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం.
వారు మంచి మనసుతో ప్రార్థన కోసం అవకాశం ఇచ్చారు. ఆ చోట వారు పర్మిషన్ ఇచ్చారు, విత్ దేర్ పర్మిషన్. వారి పర్మిషన్ చేత మనం ఈ చోట ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఒక చోట ప్రార్థన జరిగించాలంటే దానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ వచ్చి రెంట్కుందామంటే నో ప్రాబ్లం, దానికి ఆటంకాలు ఉండవు, రెంట్ ఇస్తారు, ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్ మీటింగ్, ప్రార్థన జరగాలంటే అది పూర్తిగా దాని పనులు వేరుగా ఉంటాయి, దాని విధానములు వేరుగా ఉంటాయి. దానివల్ల ఖచ్చితంగా ఆటంకములు అడ్డంకులు అవతల వరకు కలుగుతూ ఉంటాయి. మనము మైక్ పెడతాం, గట్టిగా పాటలు పాడతాం. మరలా చెప్పాను కదా, రాత్రింపగల మనుషులు వస్తుంటారు. హాఫ్ నైట్ 2 గంటల వరకు 3 గంటల వరకు ప్రార్థన జరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఖచ్చితంగా వేరే వారికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయంటే ఓనర్ గారి మీదకి పోతాయి. ఓనర్ గారిని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతున్నారు కూడా. కానీ అయితే వారికి దేవుడిచ్చిన మనసును బట్టి, దేని బిడ్డారా, వారు దేవుని కోసం స్టాండ్ తీసుకున్నారు. నేను బలంగా విషయం చెప్పగలను, దే టుక్ స్టాండ్ ఫర్ లార్డ్ క్రైస్ట్ మినిస్ట్రీ. యేసయ్య పరిచర్య కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. దాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేని బిడ్డారా, వారు చాలా ఆటంకంలో అడ్డంకున్నప్పటికీ మరి ఈ చోట ఓనర్ గారు పుట్టి పెరిగారు. ఈ చోట పుట్టి పెరిగారు. వారిని చూస్తే ఇప్పటికీ నాకు భయంగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం వారితో నేను మాట్లాడిన వారు చెప్పే వినడమే. మరి ఆయన పులి వంటి వాడు, వారు పులి వంటి వారు. నాకు మన చెప్తున్నారు, నేను నిజంగా పులినే ప్రసాద్ గారు. నేను జాబ్ చేసేటప్పుడు నా సీట్ వెనకాల పులి పోస్టర్ ఉంటుంది. జాబ్ చేసేటప్పుడు నా సీట్ వెనకాల పులి పోస్టర్ని పెట్టుకునేవాడిని. అంటే ఈ చోట వారు పుట్టి పెరిగారండి. వారికి దేవుడిచ్చిన బలము, వారికి దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన కృపలు ఇవన్నీ కూడా ఘనమైనవే. దేని బిడ్డారా, వారికి 3 కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరు కూడా 6 మంది ఉన్నారు. వారి 3 కుమార్తెలు కూడా వారు పరిచర్య పక్షమున మంచి మనసు కలిగి ఉంటారు. మన చేత ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు, ప్రార్థనా సహాయం కూడా కోరుకుంటూ ఉంటారు. పరిచర్య పక్షమున వారు మంచి అనుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి మనం చదువుకున్న వాక్యం, వారి యొక్క పనిని బట్టి మనం వారిని ఘనముగా సన్మానించబద్ధులమై ఉన్నాం. నేను బిడ్డారా, కరోనా ముందు మనం ఎవ్రీ ఇయర్ కూడా వారిని సన్మానించేటువంటి వారం. కరోనా వలన కొన్ని ఆటంకములు, ఈ సమస్యల వలన నేను ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళలేకపోయాను. మరలా దేవుని చేత నేను బలం పొందుకొని వారిని ఇలాగన సన్మానించాలని మనము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దిస్ ఈజ్ ఏ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఫెలిసిటేషన్ ఇంగ్లీష్లో, ఫెలిసిటేషన్ తెలుగులో సన్మానము. కాబట్టి మరి ప్రభుదాస్ గారిని, అమ్మగారిని ఈ చోటుకి రావాల్సిందిగా నేను వారిని ప్రేమతో నేను కోరుచూ ఉన్నాను. వారిని కూర్చోవలసిందిగా ప్రేమతో నేను కోరుచున్నాను. వారు కూర్చుంటారు. ఒక చిన్న మనం పల్లవి వచ్చిన పాడతాం. ఇక్కడి నుంచి నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. కమాన్, అందరు పాడగలరా? యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలు హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు,
అంచెలంచెలుగా హెచ్చించిన నెంతగానో దీవించావు. అందుకే వందనం. అందరు పాడగలరా? అందరు దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడు పెట్టారు. ప్రార్థన కోసం వారు మనకు పర్మిషన్ ఇచ్చేలాగా సహాయం చేసిన ఈ మంచి అనుమతిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లింప బద్దలమై ఉన్నాం. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృప. అందరు చెప్పగలరా? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. మేడం గారు మాట్లాడతారా? మాట్లాడండి, బాగుంటుంది. ఉన్నారు కదా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని పేరిట. తర్వాత ఇంతకుముందు పాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పేశారు, నేను చెప్పాల్సింది ఏం లేదు. మా తల్లిదండ్రులు పరలోకంలో ఉన్నారు, వాళ్ళ మనసుకు అదే ఆత్మకు శాంతి కలిగించాలని మీ అందరూ ప్రార్థన చేయండి. అది మా కోరిక. వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు, ఎక్కడ పరలోకంలో. కనుక ఎవరు లేరు మా మధ్య. ఇప్పుడు మాస్టర్ గారు ఇందాక ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ చిన్న నాటిక. ఇప్పుడు మా చిన్నప్పుడు అంటే 74, 75 ఆ టైంలో మేము క్రీస్తురాజపురంలో నాటకాలు వేసేవాళ్ళం. అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. మా ఇంట్లోని కూడా ఈరోజు నాటకం ప్రదర్శించారు, చాలా బాగుంది, ఎక్సలెంట్. అందులో డైరెక్టర్ గారు ఎవరో పేరు చెప్పలేదు. డైరెక్టర్ ఎవరమ్మా? అభిషేక్ మడుగు బాగా చేశాడు, ముసలి పాత్ర, ఎక్సలెంట్. ఆడు ఫ్యూచర్లో బాగానే ఉంటావురా. మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అట్లాగే నుంచి ఉంటే చిన్న ప్రార్థన చేస్తామండి మీ కొరకు. పరమ తండ్రి సర్వాధికారి